నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో సుగ్రీవ నరసింహ నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో సుగ్రీవ నరసింహ. ఇక ఈయన చెప్తున్నారు సర్గ ప్రతిసర్గ మీకు 34వ శ్లోకంలో ఉంటుందండి. పురాణం అంటే ఏంటో చెబుతున్నారన్నమాట. ఏదైనా సరే ఎంత పెద్ద సృష్టి అయినా శ్రీమన్నారాయణుని నుంచే బయటికి వస్తుంది, మళ్ళీ తర్వాత శ్రీమన్నారాయణునిలోకే వెళ్తుంది. ఇందాక అడిగారు కదా, మొట్టమొదటిది ఏమడిగారండి వాళ్ళు? సకల చరాచర సృష్టి ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అన్నారు. నారాయణు నుంచే ఉత్పన్నమైందని చెప్పారు. 31వ శ్లోకంలో ఉంటుంది, నక్షత్రం మార్కు పెట్టుకోవచ్చు. నారాయణాదిదం సర్వం సముత్పన్నం చరాచరం. మొత్తం చరాచర సృష్టి అంతా కూడా దేని నుంచి ఉద్భవం అయిందండి? శ్రీమన్నారాయణుని నుంచి. రెండవది, ఎవరండి ఇంతకీ ఏ రూపంలో ఉంటారు అని అంటే ఏమని చెప్తున్నారు? తేనైవ పాల్యతే సర్వం నరసింహాది మూర్తిభిః అని అన్నారు. నరసింహ రూపాలతోని, ఆ నరసింహ రూపంతో స్టార్ట్ చేసి ఇంకా రకరకాల రూపాలతోని సమస్త జగత్తుని ఆయన నడిపిస్తూ వస్తున్నారు. సృష్టి స్థితి లయ అనేటటువంటిది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక తర్వాత అంత్యకాలం అనేటటువంటిది సృష్టి అంతా కూడా ఎక్కడికి వెళుతుందట చెప్పుకొచ్చారు. 32వ శ్లోకంలో మొట్టమొదటి లైన్కి నక్షత్రం పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్తుందండి? లీయతే చాంతే. లీయతే ఎక్కడికి లీయమైపోతుందట? హరౌ జ్యోతిస్వరూప అంటే జ్యోతిస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణలోకే వెళ్ళిపోతుంది. అందుకని చిట్ట చివరిని ఏమంటామండి కేశవనామాల్లో? ఓం హరయే నమః. మళ్ళీ చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంతా ఆయన బొజ్జలోకే వెళ్ళిపోతుంది అనమాట. ఇది ముందస్తుగా ముఖ్యమైనటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడింటికి కూడా నేను మీకు సమాధానం చెప్పేశా. ఇక తర్వాత ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు పురాణ లక్షణం గురించి చెప్పుకుందాం. అంటే ఏంటి? మొత్తం ఇవన్నీ కూడా ఇంతకుముందు వ్యాస మహర్షి సూత మహర్షికి చెప్పారు. ఆ సూత మహర్షి ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఇంతకీ ఎలాంటి పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఏమిటవి? 34వ శ్లోకంలో ఇచ్చారు. సర్గ ప్రతిసర్గ, సర్గశ్చ ప్రతిసర్గశ్చ ఉంది కదా, అక్కడ మార్కు చేసుకోవచ్చు. సర్గ ప్రతిసర్గ. తర్వాత ఏమిచ్చారు? వంశ. 4వది మన్వంతర, మన్వంతరాణి అని ఉంది, అంటే 4వది మన్వంతరం. 5వది వంశానుచరితం. పురాణం అంటే ఈ 5 ఉండాలి. సర్గ అంటే ఏంటండి? సృష్టి. మొట్టమొదటి సృష్టి ఎలా స్టార్ట్ అయిందో ఉంటుంది. ఆ తర్వాత ప్రతిసర్గ అంటే సృష్టి యొక్క పాలన, ఆ దానికి మళ్ళీ ఇంకొక సృష్టి. ఒక సృష్టితో అయిపోదు. చతుర్ముఖ బ్రహ్మ దాకా ఒక ఎత్తు అయితే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మ తతిమా వారందరినీ కూడా సృష్టి చేయటం ఇంకొక ఎత్తు అనమాట. తర్వాత 3వది వంశం. ఎవరెవరి వంశాలు ఏమిటేమిటి. అందుకనే ఈ రోజున మనం సంతాన హోమం పెట్టిన కారణం కూడా అదే. వంశానుచరితలు వింటే పూర్వజన్మ కర్మ పోతుందట. రెండవది, పూర్వజన్మ ఎవరికైనా సరే మనం తెలిసో తెలియకో ఎవరికైనా గర్భస్రావాలకి మనం కారణం అయ్యి ఉంటే మనకేం తెలుస్తుందండి? తెలిసి చేసినవి ఉంటాయి, తెలియక చేసింది ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏ 2వ నెలలోనో 1వ నెలలోనో ఉంటుంది, మనకేం తెలుసు? ఏదో వేడి చేసే పదార్థం తినవే అమ్మిదా అని చెప్పి ఇంత ఇస్తాం మనం. మనకేం తెలుసు ఆమె నెల తప్పు ఉందని తెలుస్తుందా? తెలీదు. కానీ మనం ఇచ్చే వేడి పదార్థం వల్ల ఏమవుతుంది? లోపల ఉండే శిశువుకి ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ తెలియక చేసేవన్నమాట. అటువంటివి ఏమైనా తెలియక చేసేవి ఉంటే ఏమవుతుందండి? మన తర్వాత తరాలకి దెబ్బ కొడుతూ ఉంటుంది. అందుకని ఏమని చెప్పారు? అలా తెలియక చేసేటటువంటివి ఏమైనా పాపాలు ఉంటే కనుక వంశాల గురించి వినాలట. అంటే దక్షుని యొక్క వంశం, ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశం, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వంశం, ఇలా మొత్తం వంశావళి. తర్వాత ఆదిత్యులు ఎలా జన్మించారు, వాళ్ళు ఎంతమంది, రుద్రులు ఎవరు, వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా వంశానుచరితం అంటాం. ఈ వంశం గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మన పాపాలన్నీ కూడా పోతాయి అన్నమాట. తర్వాత మన్వంతరం. మన్వంతరాలు అంటే మనువు ఆయనకు సంబంధించినటువంటిది. ఈ మొత్తం అంటే ఎన్ని కల్పాలు ఏమిటి మొత్తం అంతా కూడా అన్నమాట. ఇవి
ఆ తర్వాత వంశానుచరితాలు. ఇందాక చెప్పాం కదా, వంశము వంశానుచరితము. వీటిని తెలుసుకుంటే ఏమవుతుందండి, మొత్తం మన పూర్వజన్మ పాపాలన్నీ కూడా పటాపంచలవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని పురాణాలు వినాలట. మొత్తానికి 5 కలిసి ఉన్నటువంటిదే పురాణం అని చెప్తున్నారు. ఇక ఇందులో రకరకాలు ఉన్నాయండి. ఆదిసర్గ, అనుసర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరితం, వీటన్నిటినీ కూడా వీలైనంత సంక్షిప్తంగా నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా అవన్నీ కలిసి ఉన్నాయి. మీరు ఏవేవో అడిగారు, దేవతలు ఎలా వచ్చారు, దేవతలు ఎంతమంది, వీళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళు ఎలా నడిపిస్తున్నారు, వాళ్ళు ఎలా నడిపిస్తున్నారు అని అడిగారు కదా. వీళ్ళందరి గురించి చెప్పాలంటే ఇక ఇదంతా కవర్ చేయాల్సిందే. కానీ నేను ఏదో సంక్షిప్తంగా కొద్దిగా చెప్తాను అని చెప్పారన్నమాట. ఇక తర్వాత చెప్తున్నారు, అలా నిదానంగా సృష్టికి ముందు, ప్రళయం తర్వాత ఏమన్నా ఉంటుందా? సృష్టికి ముందు ఏమన్నా ఉంటుందా? ఏమీ కలదు, ఏమీ ఉండదు, అంత శూన్యం. అలాగే ప్రళయం తర్వాత ఏమీ ఉండదు అన్నమాట. కనుక అప్పటి నుంచి చెప్పుకొస్తా. సృష్టికి ముందేం జరిగిందో తెలిస్తే కదా సృష్టి గురించి చెప్పేది నేను. అలాగే ప్రళయానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి కదా అని చెప్పుకొస్తున్నారనమాట. అప్పుడు ఏమవుతుందట, మనం మొన్న అంతకుముందు ద్వయమంత్రంలోనూ చెప్పుకున్నామండి. మొన్న ఈ మధ్య లక్ష్మీ నామ వైభవంలో కూడా చెప్పుకున్నాం. ఏముంటుందట, అప్పుడు బ్రహ్మం మాత్రమే ఒక శక్తిగా గోచరిస్తూ ఉంటుంది. బ్రహ్మం అంటే ఏంటండి, పరబ్రహ్మ స్వరూపం అనమాట. అదంతా కూడా ఏమవుతుంది, కేవలం ఒక శక్తి ఇదిగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ జ్యోతిర్మయమైనటువంటి శక్తిర్మయమైనటువంటి రూపం అంతా కూడా ఏమవుతుంది, దానినే మనం ఏమంటాం, నిత్యం, నిరంజనం, నిర్వికల్పో చెప్తూ ఉంటారు కదా. అలా అది ఎప్పుడూ కూడా దానికి అంతం అనేది ఉండదు, ఆరంభం అనేది ఉండదు. ఎప్పుడు ఆ జ్యోతి స్వరూపం ఉంటూనే ఉంటుంది. మనం వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆ జ్యోతి స్వరూపం అనేటటువంటిది నిలిచే ఉంటుంది. ప్రళయం అంతా అయిన తర్వాత ఎలా ఉంటుంది, ప్రళయ సమయంలో ఎలా ఉంటుంది, చీకటి. ప్రళయం తర్వాత ఎలా ఉంటుంది, కన్ను పొడుచుకున్నా ఏం కనిపించదు. కానీ జ్యోతి స్వరూపం మాత్రం అలాగే ఉంటుందన్నమాట. ఆ పరబ్రహ్మ స్వరూపంలో తేడా రాదు, భేదం ఉండదు, అది అలాగే ఉండిపోతుందట. అది అటువంటి పరబ్రహ్మ స్వరూపం నుంచి మనం మొదలెడదామయ్యా. ముముక్షువులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే మోక్షం యందు ఆశ కలిగినటువంటి వారు, మోక్షం యందు నడిచిపోవాలి అనుకునేటటువంటి వారు, వారెవరైతే ఉంటారో వారికి మాత్రమే పరమాత్మ గురించి తెలుసుకోవాలనే అభిలాష కలుగుతుంది, లేకపోతే కలగదు. నడుస్తోందిగా, నాకు తెలుసుగా అంటాడనమాట. తనకు కనపడేదే అంతా నడుస్తోందని అనుకుంటాడు. గుడికి వెళ్తున్నామా, దండం పెట్టామా, ఓ అగరబత్తి పెట్టామా, వచ్చామా, కొబ్బరికాయ కొట్టామా, తిన్నామా, అంత పచ్చడి చేసుకున్నామా, అన్నంలోకి పడేసామా, దోశలోకి వేసుకున్నామా, వాళ్ళలోకి వేసామా, ఇంతే ఉంటుంది తప్ప ఇంకా ఎక్స్ట్రా ఆలోచించడు. ఈ మూలం గురించి వెళ్ళి తెలుసుకోవాలి అనేటటువంటిది ఎవరు అనుకుంటారట, మోక్షం యందు ఆసక్తి కలిగినటువంటి వాడే. మోక్షం ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడైతే ఇదా జీవితం అని అనిపించినప్పుడు అనిపిస్తుంది. ఇదా జీవితం అని ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే, పైన సృష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలిస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. అది అంటే ఇంట్లో ఉండి ఓ చిన్న గిన్నెలోకి ఎంత 2 మనుషులకి వండే అమ్మి నేనే చాలా కష్టపడిపోతున్నా అనుకుంటుంది. అట్లాంటి వాళ్ళని ఏం చేస్తుంటారండి, ఓ చిన్న అపార్ట్మెంట్లో తనకి తన భర్తకి వండుకుంటూ, అబ్బా అసలు ఇంటిలో పని నేనే చేస్తున్నాను ఫీల్ అయిపోయే వాళ్ళని ఏం చేస్తుంటారు, అత్తగారులు ఏం చేస్తుంటారు, ఊళ్ళకి తీసుకెళ్తారు. అవునా కాదా, వాళ్ళ ఊళ్ళకి తీసుకెళ్తారు. అక్కడ అవన్నీ చూసినప్పుడు వీళ్ళకి గుండె అయినది పని, వాము ఏంది చల్లజిలికే వాళ్ళ, వాము ఇక్కడ ఇంత పెద్ద గోష్టం ఉండేదా, పాలు పితికితే పాలు తెచ్చుకొని పెరుగు చేసుకుంటే తప్ప పెరుగులేదు. ఇంట్లో ఇంత చిన్న గిన్నెలో వేసి, అబ్బా నేను పెరుగు తోడేసినాను గొప్పగా అంటే పెద్ద పెద్ద కుండలలో పెరుగు తోడేసి దాన్ని చల్ల చిలికి నేతిని తెచ్చేవారు. అవునా, అందుకని ఇంత చిన్నది చూసినప్పుడు అంతంత బాండాలలో ఇంట్లో దరిదాపు ఎంతమంది ఉండేవారండి, 30-40 మంది ఉండేవాళ్ళు. పిల్ల పీసు చుట్టాలు ఆ పక్కాలు అందరూ కలిపి కదా. మరి ఇంతమందికి వండి పెట్టేవాళ్ళు మరి ఆ రోజుల్లో ఏమనుకోవాలి, అదంతా తెలియాలంటే అమ్మ నువ్వు చేసేది చాలా చిన్న పని అని తెలియజెప్పాలంటే ఏం చేస్తారు, అట్లా వాళ్ళ పూర్వం ఉన్న ఇళ్ళకి తీసుకెళ్తారు. ఇగో ఇది చూసినా ఇది చాలా చిరికేయకుండా, ఇగో అది చూసి అగో అంత పెద్ద కుండలో మేము ఇంట్లో అందరం వండుకునేది అని చెప్పి చూపిస్తూ ఉంటారు కదా. ఇదంతా ఊడ్చి ముగ్గు పెట్టేది మేమంతా. అంటే ఆమె అపార్ట్మెంట్లో ముందున్న కొద్దిపాటి ముగ్గు వేసుకునేసరికి నేను చాలా పెద్ద ముగ్గు వేస్తున్నాను ఫీల్ అయ్యే వాళ్ళకి ఏమనిపిస్తుంది,
పూర్వంది చూపించాలన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారండి, కేవలం గుడికి వెళ్ళడం, రావడం, దండం పెట్టుకోవడం, చేసుకోవడం, తన పిల్ల తన పీచు ఇదంతా చూసుకొని అబ్బో మనమే చాలా అనుకునే వాళ్ళకి అసలు సృష్టి మూలం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వింటే అప్పుడు అర్థమవుతుంది వాట్ ఈజ్ సృష్టి, ఎంత కష్టం ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అది అందుకని ముముక్షువుకి మాత్రమే ఈ లక్షణం కలుగుతుందయా అని చెప్పారనమాట. ఇక సృష్టి సమయం ఆసన్నమయ్యింది అనగానే పరబ్రహ్మ స్వరూపానికి అర్థమైపోతుంది. ఎస్, ఇప్పుడు మొత్తానికి నాలో లీనమైపోయి ఉన్నటువంటి దానిని అంతటినీ కూడా నేను మళ్ళీ పునఃసృష్టి చేయాలి. మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందండి, వటపత్రసాయి యొక్క బొజ్జలోకి వెళ్ళిపోతుంది. వటపత్రసాయి అంటే ఎవరండి, శ్రీకృష్ణ పరమాత్మ కాదు కదా. వటపత్రసాయి అంటే ఎవరు, శ్రీమన్నారాయణుడే. ఇంత పెద్ద సృష్టినంతా ఆయన బొజ్జలో పెట్టుకొని ఒక వటపత్రం మీద ఆయన పడుకుండి ఆలోచిస్తారు, ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తారనమాట. ఎప్పుడైతే కనుక ఈయనకి ఇప్పుడు ఇంకా మొదలు పెట్టచ్చు అనే ఐడియా వస్తుందో, ఆలోచన వస్తుందో, అప్పుడు మళ్ళీ పునఃసృష్టి చేయటం మొదలు పెడతారు. అక్కడి నుంచి స్టార్ట్ అండి. మొట్టమొదటిది ఆరో మార్క్స్ వేసుకుంటూ రాసుకోవచ్చు చక్కగా. మొట్టమొదటిది బ్రహ్మన్ అంటాం. బ్రహ్మన్ నకారం వచ్చిందంటే పరబ్రహ్మ అని అర్థం అన్నమాట. ఆయన నుంచి మొదలైన ఆయన ఎలా ఉన్నారండి, ఎప్పుడూ కూడా తేజోవంతమైనటువంటి శక్తిమయమైనటువంటి దివ్య రూపంతోనే ఉంటారు, ఎప్పుడు కాంతిమయమైన రూపంతో ఉంటారు. ఆయన నుంచి ఏమొచ్చిందట, మూల ప్రకృతి వచ్చింది ఫస్ట్. మనం ఇది లక్ష్మీ వైభవంలో కూడా మొన్నే చెప్పుకున్నాం, మూల ప్రకృతి వచ్చింది. ఈ మూల ప్రకృతిలో ఏమీ తెలియదండి, ఏమీ ఉండదన్నమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇక ఆ తర్వాత వచ్చేది ఏంటండి, ఆ మూల ప్రకృతి నుంచి మహాతత్వం వస్తుంది. ఈ మహాతత్వం అనేటటువంటిది ఏమవుతుంది, 3 రకాలుగా తయారవుతుంది. అది అంటే సాత్వికం, రాజసం, తామసం 3 రకాల భేదాలు ఉంటాయి ఈ మహాతత్వంలో. అంటే ఒక్కొక్క గుణాలు ఎలా వస్తున్నాయనేది చెప్తున్నారు. ఎందుకంటే ఈ 3 గుణాలు ప్రతి జీవిలోనూ ఉంటాయి. ఒక గొప్ప ఋషి ఉన్నారనుకోండి, ఆయనలో సాత్వికం ఉంటుంది, తామసం ఉంటుంది, రాజసము ఉంటుంది, అన్నీ ఉంటాయి. రాజసం ఉంటుంది కాబట్టి పోనీలే వాడేదో బతుకుతా అంటున్నాడు కదా, పాపం పిల్లలు లేరు అంటున్నారు, సర్లే ఈ వరం ఇద్దామని ఒక ఋషి వరం ఇవ్వగలుగుతాడు. అదే రాజస గుణం లేదనుకో అని అనేస్తాడు అనమాట. అంటే ఆ టైంకి ఆ గుణం ఉంది కాబట్టి ఇవ్వగలుగుతారు. అలాగే తామస గుణం ఉంటేనే అధర్మాన్ని ఎదుర్కోగలిగే శక్తి కూడా వస్తుంది. తామసాన్ని మంచికి ఉపయోగిస్తారు, చెడుకి ఉపయోగిస్తారు. అక్కడ అధర్మం జరుగుతున్నా సరే మనం ఏం చెప్తామండి అని అంటే మనకి కరెక్ట్ పాళ్ళల్లో లేవన్నమాట. తామస గుణం ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఖండించి మాట్లాడగలిగే శక్తి కూడా వస్తుంది. నువ్వు తప్పు మాట్లాడావు, నువ్వు తప్పు చేసావు అని చెప్పగలిగే శక్తి వస్తుందన్నమాట. అందుకని ఈ 3 గుణాలు కూడా మనకేంటి, కరెక్ట్ క్వాంటిటీ. ఇప్పుడు కాఫీ తాగుతున్నారండి, పాలల్లో మళ్ళీ కాఫీ కరెక్ట్ క్వాంటిటీలో పడాలి. ఏంటది, ఆ డికాషన్ వేస్తున్నారో పౌడర్ వేస్తున్నారో కరెక్ట్ క్వాంటిటీ. ఎక్కువ అయితే చేదైపోతుంది, తక్కువ అయితే చప్పగా ఏడుస్తుంది కదా. అలాగే పంచదార అయినా అంతే, అందులో వేసే పంచదార ప్రాపర్గా ఉండాలి. ఎక్కువైతే కాఫీ తాగినట్టు ఉండదు, తక్కువైపోతే ఈ డికాషన్ టేస్ట్ని తట్టుకోవడం కష్టం, ఘాటు ఎక్కువైపోతుంది, చేదు ఎక్కువైపోతుంది కదా. అలా ఏంటి అని అంటే అన్నీ కూడా ఇవి సమపాళ్లల్లో ఉండాలి. పోనీ అండి పాలు ఎక్కువైనా బాగుంటుందా, పోనీ పాలు శ్రేష్టమే కదా, ఎక్కువైనా దాన్ని తాగలేము, తక్కువైనా దాని రంగే చూడలేము. అట్లా ఇవన్నీ సమపాళ్లల్లో ఉండాలి. కానీ మీరు తాగే కాఫీలో క్వాంటిటీ దేనిది ఎక్కువ కనిపిస్తుంది, పాలది ఎక్కువ కనిపిస్తుంది. పాల క్వాంటిటీ ఎక్కువ, తతిమావి కొంచెం కొంచెం తగ్గుతాయి కదా. అలాగే ఇక్కడ కూడా సాత్వికం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మనలో, రాజసం తామసం కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రాజసాన్ని తామసాన్ని అధర్మాన్ని ఖండించడానికి ఉపయోగించగలుగుతాం. తామసం ఎక్కువైపోయింది అనుకోండి, మంచిని కూడా ఎదిరించే ఇది వచ్చేస్తుంది మనలో. అందుకని ఏం చెప్పారండి, సాత్వికం ఉండాలి, రాజసం ఉండాలి, తామసం కూడా ఉండాలి. కానీ ఈ 3 కూడా ఏ పాళ్ళల్లో ఉండాలో వాటిని కరెక్ట్గా ఉండాలి. అవన్నీ ఉండాలంటే మనం పెరుమాళ్ళని సక్రమంగా ప్రార్థించాలట. ఇక చెప్పుకొస్తున్నారు. ఇలా మొత్తానికి ఈ మహత్తత్వం అనేటటువంటిది వచ్చింది, అవునా. మహత్తత్వం నుంచి అంటే మొత్తం 3 రకాలుగాను ఉన్నాయి కదా, సాత్వికము, రాజసము, తామసం, ఈ 3 ఉన్నాయి.
వీటినే భూతాది అని కూడా అంటాం అన్నమాట. దేన్ని? తామసాన్ని భూతాది అంటాం. అలాగే సాత్వికాన్ని వైకారికం అని కూడా అంటాం. రకరకాల పేర్లు ఇవి అంతే. వికారాలకి దూరం సాత్వికం, తామసం దాన్నే భూతాది అని అంటారన్నమాట. ఇక ఇప్పుడు సృష్టి అంతా ఎలా జరిగిందట? ఈ భూతాది నుంచి తీసుకున్నారు. భూతాది అంటే ఏంటండి? తామసాహంకారం నుంచి ఒక్కొక్కటి నెమ్మదిగా శ్రేయస్కరంగా జనిస్తూ వచ్చాయన్నమాట. మొట్టమొదటిగా వచ్చినది ఏంటి అంటే శబ్ద తన్మాత్ర. ఈ తన్మాత్రలు ఏవైతే ఉంటాయో వీటికి ఏమీ పెద్ద భేదం ఏమి ఉండదు, అవి ఊరికే అలా ఉంటాయి అంతవరకే అనమాట. ఒక టిన్ లాగా ఉంటుంది. వాటికి శబ్దం అన్నాం కదా అని చెప్పి దానికి ఏమి ఆ గుణం రావటమో తీసుకోవటం ఉపయోగించడం అలా ఏముండదు. ఆ తన్మాత్ర అంటే అది అలా ఉంటుంది అంతే. ఇప్పుడు ఎలా అయితే కనుక ఈ పాత్రలో తీర్థం పోసాం, పాత్ర ఎలా అయితే తీర్థాన్ని పట్టుకొని ఉందో శబ్ద తన్మాత్ర కూడా అలా ఉంటుందన్నమాట. ఓ పాత్రలాగా అలా ఉంటుంది. ఉండి ఆ శబ్ద తన్మాత్ర నుంచి ఏమొచ్చిందండి? శబ్దం అనేది వచ్చిందనమాట. అలాగే అదే శబ్ద తన్మాత్ర ఇది నుంచి ఏమొచ్చింది? ఆకాశం అనేది వచ్చిందనమాట. అంటే 2 ఇదులు ఉంటాయి. శబ్ద తన్మాత్ర నుంచి శబ్దం. ఈ శబ్ద తన్మాత్ర యొక్క శబ్దం గుణం దేనికి ఉంటుంది? ఆకాశానికి ఉంటుంది. హోరంతా ఎక్కడి నుంచి అండి వచ్చేది? అలాగే మనకి వాయువు ఎక్కడి నుంచి అండి ఇదయ్యేది? అది అందులోంచే వస్తుందన్నమాట. అట్లాగే ఈ ఆకాశం నుంచి మళ్ళీ వచ్చినది ఏంటండి? స్పర్శ తన్మాత్ర వచ్చిందనమాట. నిదానంగా స్పర్శను తీసుకొచ్చింది. ఎందుకంటే ఆకాశం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? వాయువు. సో నిదానంగా అరే వాయువుని అందరూ గుర్తించాలంటే ఏం చేయాలి అని ఏం చేశారట? స్పర్శ తన్మాత్రను తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ స్పర్శ తన్మాత్ర నుంచి మొట్టమొదటిగా వచ్చింది ఏంటయ్యా అంటే స్పర్శ బయటికి వచ్చినది. అంటే టచ్ చేస్తే తప్ప తెలియనిది ఏంటయ్యా అంటే వాయువు. వాయువు వచ్చి మన దేహాన్ని తగిలితే తప్ప మనకి తెలియదు. వాయువు ఇక్కడుంది అక్కడుందంటే మనకు కనిపించదు, వినిపించదు. కేవలం ఎలా? అది మనని తాకితేనే తెలుస్తుంది, అంతవరకే అనమాట. అది ఒక్కొక్క గుణం ఇది. అంటే ఇప్పుడు వాయువుకి ఎన్ని గుణాలు ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఒకటి శబ్దం, రెండవది స్పర్శ. పైన ఆకాశానికి శబ్దం మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కటి జరుగుతున్న కొద్దీ గుణాలు పెరుగుతూ వస్తాయి అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆకాశానికి ఏముందండి? గుణం శబ్దం మాత్రమే ఉంది. అదే వాయువుకి వచ్చేపాటికి ఏమైంది? దానికి కొంచెం హోరు ఉంటుంది. కిటికీ తలుపులు తెరవగానే ఏమవుతుంది? గాలి శబ్దం వినిపిస్తుంది. అలాగే స్పర్శ. ఈ 2 దీనికి ఉన్నటువంటివి అన్నమాట. ఇక తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి తన్మాత్ర రూప తన్మాత్ర. ఈ రూప తన్మాత్ర అంటే కనిపించటం, ఒక రూపం ఉండి కనిపించటం. ఈ రూప తన్మాత్ర నుంచి మొట్టమొదటిగా ఇలా కిందికి జారి పడినది ఏంటంటే అంటే రూపం అనేటటువంటి గుణం. ఆ రూపం అనే గుణం బయటికి వచ్చిందనమాట. ఈ గుణం దేనికి ఉంటుందని చెప్తున్నారు? అగ్నికి ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇటు సైడ్ మీరు గమనించుకుంటే తెలుస్తుంది. ఇటు సైడ్ వచ్చాయని పంచభూతాలు వచ్చేస్తున్నాయి. ఆకాశం, వాయువు, ఇప్పుడు అగ్ని. అగ్నికి ఏమవుతుందండి? 3 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటది? శబ్దం, తర్వాత స్పర్శ, తగిలిందంటే బాగా తెలుస్తుంది, బ్రహ్మాండం. ఇక తర్వాత ఒక రూపం. ఈ 3 గుణాలు అగ్నికి కనిపిస్తాయి అన్నమాట మనకి. అది ఇక తర్వాత చెప్తున్నారు. ఈ అగ్ని ఇది నుంచి మనకి రసతన్మాత్ర వస్తుంది. అంటే తాపం చేయగా దేని నుంచైనా ఏమవుతుందండి? ఒక రసం అనేది వస్తుంది కదా, అలా రసతన్మాత్ర అనేది వచ్చిందనమాట. ఇవన్నీ ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి వస్తూ వచ్చాయి అన్నమాట. అది ఇక చెబుతున్నారు. అంటే బియ్యం అదే, దాన్నే ఏం చేస్తామండి? సాధారణంగా పెట్టాలంటే సాదాగా పెడతాం, లేదా అందులో కొంత పోపు వేయాలంటే వేస్తాం, చింతపండు పెట్టి ఏదైనా చేయాలంటే చేస్తాం, పులిహార. లేదండి అంత బెల్లం వేసి ఇంత పాలు పోద్దామంటే పాయసం చేసేస్తాం. ఏమవుతుంటుంది? అది జరుగుతూ రుచి మారుతూ ఉంటుందన్నమాట. అది అలాగే ఇంకా ఇదిగా చెప్పుకోవాలి అంటే ముందు ఉత్త పాయసం, ఆ తర్వాత పంచదార వద్దండి బెల్లం వేద్దాం అన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకొంచెం గట్టిగా చేస్తే బాగుంటుందంటే చక్కెర పొంగల్లాగా చేసాం. ఆ తర్వాత కాదండి ఇందులో ఏమైనా కొంచెం జీడిపప్పు కిస్మిస్ చేస్తే చాలా బాగుంటుందంటే చిట్ట చివరికి ఏం చేస్తున్నాం?
సర్వగుణాలు కలిగినటువంటి ఒక పదార్థాన్ని తీసుకొస్తాం కదా, అలా ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నారు. ఇక అగ్ని అయిపోయిన తర్వాత రసతన్మాత్ర వచ్చింది. రసతన్మాత్ర నుంచి మొట్టమొదటిగా బయటికి వచ్చినది, ఉత్పన్నమైనది ఏంటి అంటే రసం. ఈ రసం నుంచి రసం గుణం కలిగినటువంటిది ఏంటి అంటే జలం. జలంలో మొత్తం మీకు పైనుంచి కింద దాకా అన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఏమిటవి? జలం కదులుతుంటే శబ్దం వినిపిస్తుంది, హోరు. ఒక నది ఉందంటే ఖచ్చితంగా దానికి ఒక శబ్దం ఉంటుంది, శబ్దం లేకుండా ఉండదు, అందుకే ఝరి అన్నారు దాన్ని. తర్వాత ఒక ప్రవాహం, దానికి ఒక రూపం కనిపిస్తుంది మనకి. ప్రతి నదికి కూడా ఒక రూపం ఉంటుంది దానికి. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి ఓ రూపం ఉంటుందండి, మనం ఎటు తిప్పితే అటు వెళ్తుంది కదా అని అనుకుంటారు, కానీ కాదు. ఇప్పుడు పినాకిని ఏమిటది? పెన్నార్ అనుకుంటా, పినాకినా మనకి కర్ణాటక ఇటువైపు ఉంటుందన్నమాట. అది ఎగ్జాక్ట్ శివుని పినాకం ఎలా ఉంటుందో అదే ఇదిలో ధనసాకారంలో ఉంటుంది, అందుకే దానికి పినాకిని అని పేరు అన్నమాట. అలా దానికి ఒక రూపం, నువ్వు ఏ రూపం ఇచ్చినా ఆ రూపంలోకి అయితే పెడుతుంది, అది వెళ్ళకుండా. అదే అగ్ని పెడుతుందా అండి? నువ్వు ఇందులో ఉండి ఈ రూపంలో రమ్మంటే ఉంటుంది ఏంటి? చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే దానికి రూపంతో సంబంధం లేదన్నమాట అది. ఇక తర్వాత చెప్తున్నారు, ఆ తర్వాత ఇంకేంటి జలకుండేది? స్పర్శ. జల చేతికి మనకి అంటగానే అర్థమైపోతుంది ఎస్ ఇది అని. అందుకనే ఏం చెప్పారండి, ఏదైనా సరే స్పర్శతోటే జలాన్ని ముట్టుకుంటే పవిత్రులమవుతామనే పేరుందనమాట. ఇక తర్వాత వచ్చేసరికి దానికి ఒక రసం, ఒక రుచి ఉంటుంది జలానికి. ఇక తర్వాత ఆ జలం అనేటటువంటిది మొత్తం ఈ గుణాలన్నీ కలిగినటువంటి జలం కాస్త దాని నుంచి వచ్చినటువంటిది ఏంటంటే గంధ తన్మాత్ర. గంధ అంటే పరిమళం, వాసన. సో ఈ గంధ తన్మాత్ర నుంచి వచ్చినటువంటిది ఏమిటయా అంటే గంధం అంటే పరిమళం, సువాసన. మొత్తం సువాసన భరితంగా, పరిమళ భరితంగా ఉండేటటువంటిది దాని నుంచి వచ్చింది ఏంటయ్యా అంటే భూమి. అందుకనే భూమికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. భూమికి ఏముంటుంది? మొట్టమొదటి తన్మాత్ర నుంచి వచ్చినది ఏంటి? గుణం, శబ్దం. భూమికి ఒక శబ్దం ఉంటుంది, గర్రని తిరుగుతూ ఉంటుంది. ప్లస్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానికి ఒక శబ్దం ఉంటుంది. ఆ తర్వాత రెండవది స్పర్శ. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా దానికి ఆ గుణం ఉంది కాబట్టి దాని మీద ఉన్నటువంటి మనం అందరం కూడా భూమాత బిడ్డలమే కదా, అందుకని మనకందరికీ కూడా స్పర్శ జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత మూడవది రూపం. ప్రతి జీవికి అదేమైనా కానీ దానికి ఒక రూపం ఉంటుంది. అలాగే నాలుగవది రసం. ప్రతి దానికి కూడా ఒక రుచి ఉంటుంది. ఆ తర్వాత ఐదవది గంధం, పరిమళం. ప్రతి దానికి కూడా పరిమళాన్ని తీసుకోగలిగే శక్తి ఉంటుంది ప్రతి జీవికి కూడా. ఇంకా అంతో ఇంత మనిషికే తక్కువ ఉంటుంది, కానీ తత్వం వాటన్నిటికీ ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ గుణం. అలా మొత్తం 5 గుణాలు అన్నమాట. పంచభూతాలు 5 గుణాలు, ఇవన్నీ ఏంటండి? ఇంటర్లింక్డ్. ఇవి పంచభూతాలు వేరు, ఈ తన్మాత్రలు వేరు, కర్మేంద్రియాలు వేరు, జ్ఞానేంద్రియాలు వేరు అని డివైడ్ చేయడానికి లేదు. ఇవన్నీ కలిపితేనే మనం అయ్యామన్నమాట. చూడటానికి ఊరికనే ఒక స్ట్రక్చర్ ఇలా కనపడుతోంది, కానీ ఈ స్ట్రక్చర్ ఇక్కడ దాకా రావాలి అని అంటే దానికి ఇంత ప్రయత్నం చేశారు. మనం వాసన చూడగలగాలి, దేన్నైనా పరిమళం తీసుకోగలగాలి అని అంటే దానికి ఫస్ట్ జలం కావాల్సి వచ్చింది. ఎందుకంటే జలం ఉంటేనే, ఏదైనా తేమ తగిలితేనే పరిమళం వస్తుంది, లేకపోతే రాదు. మీరు ఎక్కడైనా గమనించండి, ఏదైనా మనం తయారు చేయాలండి, కొంచెం అంతో ఇంతో నీరు వేస్తేనే దాని పరిమళం బయటపడుతుంది, అది లేకపోతే తెలీదు. అలా ప్రతి దానికి కూడా ఇది ఉండాలంటే అది ఉండాలి, అది ఉండాలంటే అది ఉండాలి, అది ఉండాలంటే ఇంకొకటి ఉండాలని ప్రతి ఒక్కటి కూడా ముందు టాప్లో ఇది దీని నుంచి ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దామని మొత్తానికి ఈ భూమిని ఈ విధంగా అనుగ్రహించడం జరిగిందనమాట. అందుకనే ఈ భూమి మీద ఉండేటటువంటి వారికి ఏమవుతుందండి? మొత్తం ఈ గుణాలన్నీ ఉంటాయి అన్నమాట. ఏమేమట? మొత్తం పంచతన్మాత్రలే కావచ్చు. ఆ తర్వాత దాని నుంచి వచ్చినటువంటి గుణాలు అవి ఖచ్చితంగా మన మీద పని చేస్తాయి అని చెబుతారనమాట. ఇక తర్వాత చెప్తున్నారండి, తేజస అహంకారం నుంచి ఏమేమిటండి ఉత్పత్తి అయినాయి అంటే ఇంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అవి మీకు 55వ శ్లోకంలో కూడా ఉన్నాయి, చక్కగా చూసుకోవచ్చు. శ్రవణ, దృశవు, వాటికి అంకెలు వేసేసుకోవచ్చు మీరు. శ్రవణ, దృశ అంటే దృష్టి అన్నమాట, కన్ను. ఆ తర్వాత జిహ్వ, నాసిక,
జిహ్వ అంటే నాలుక, నాసికం అంటే ముక్కు, ఆ తర్వాత త్వక్ అంటే చర్మం. సరేనమ్మా? ఎందుకంటే చెవితోనే ఏం చేస్తాం? శబ్దాన్ని వింటాం. కన్నుతోని దృష్టిని చూస్తాం, నాలుకతోని రుచిని చూస్తాం, ఆ తర్వాత ముక్కుతోని గంధం అంటే ఆ పరిమళాన్ని చూస్తాం, చర్మంతోని స్పర్శ తెలుస్తుంది. అందుకని మొత్తానికి 5 గుణాలు కూడా ఈ జ్ఞానేంద్రియాలలో నిక్షిప్తం చేశాడు భగవంతుడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి కర్మేంద్రియాలు 56వ శ్లోకంలో ఉంది. పాయు, పాయు అంటే గుదస్థానం. అది లేకపోతే మనకి ఇంకా ఏది ఉపయోగపడదు. అంటే వాయువులన్నీ కూడా బయటికి వెళ్ళడానికి రకరకాల ఏర్పాట్లు చేశారు. మనలో ఉన్నటువంటి కీడు దోషం ఏదైతే ఉందో అది బయటకు పోవడానికి వివిధ రకాలుగా భగవానుడు ఈ పుత్తలాన్ని, ఈ కట్టెను తయారు చేశాడు అన్నమాట. ఈ పచ్చి కట్టెను తయారు చేయడానికి ఎంత స్థలమో చూడండి. పాయు అంటే గుదస్థానం. ఆ తర్వాత ఉపస్థ, ఉపస్థ అంటే లింగం అన్నమాట. మూత్ర విసర్జన చేయాలంటే అది లేకపోతే ఏమీ లేదు, మొత్తం అంతా లోపలే ఉండిపోతుంది, కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయి కదా. అంటే మనలో ఏ రకమైన కీడు దోషం రాకుండా ఈ జీవి ఆరోగ్యవంతంగా ఉండడానికి భగవానుడు ఇన్ని ఏర్పాట్లు చేశాడండి. ఆ తర్వాత వచ్చేసరికి చేతులు, హస్త, ఆ తర్వాత పాదవు అంటే పాదములు, ఆ తర్వాత వాక్ అంటే వాక్కు. వీటన్నిటిని ఏమన్నారు? కర్మేంద్రియాలు. ఇవన్నీ కర్మలు చెయ్యాలి. ఇవి కర్మలు చేయకపోతే చెయ్యి ఉంది, పని చెయ్యలేదనుకోండి ఇక చెయ్యి లేవదు, ఎందుకు పనికిరాదు. కాళ్ళు ఉన్నాయి, ఎప్పటికప్పుడు దాన్ని నడకలో పెట్టి దాని పనిని దాన్ని చేయకపోతే చచ్చుబడిపోతాయి. అలా అలాగే ఇవి ఏవి లేకపోయినా జీవికి జీవితం దుర్భరం అయిపోతుంది అన్నమాట. అది చెప్పారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాన్ని కలిగి భూమి వరకు వచ్చేసరికి అవన్నీ కూడా గుణాలన్నీ కూడా ఏమయ్యాయండి? కర్మేంద్రియాలుగా జ్ఞానేంద్రియాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. వీటిలలో ఒక్కటి లేకపోయినా జీవి పనిచేయలేడు. ఓ కన్ను సరిగా పనిచేయలేదనుకోండి సగం జీవితం పోయినట్టు ఫీల్ అవుతాం. ఓ చెవి సరిగా పనిచేయలేదనుకోండి ఏమిటో వెళ్తి మనకి, అవునా కాదా? ఇవన్నీ ఈ రకంగా పనిచేయటం కోసమని భగవానుడు తన్మాత్రలు, ఇందాక ఫస్ట్లో చెప్పుకున్నాం, శబ్ద తన్మాత్ర, గంధ తన్మాత్ర, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఆ తన్మాత్రలు చేసి వాటి నుంచి ఎసెన్స్ అంతా తీసి ఎసెన్స్ని మాత్రమే పక్కకి జరిపి ఆ ఎసెన్స్ని అన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చి మనలో ఇచ్చాడనమాట. అది చిన్న చిన్న డ్రాప్స్ మాత్రమే మనకి ఇచ్చాడు. స్ట్రైట్గా తన్మాత్రను తీసుకొచ్చి మనకిస్తే ఇక మనం ఏమైపోయేవాళ్ళము కదా. అది ఇక తర్వాత చెప్తున్నారు పంచభూతములు. పంచభూతములు ఏం చెప్పాము ఇందాక కదా. ఈ పంచభూతాలు ఈ దేహంలో ఉన్నటువంటి వాటితోని ఎప్పటికప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. అవి కాంటాక్ట్ అవుతాయి కాబట్టే మనం ఈ మాత్రం నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, డ్యాన్స్లు వేయగలుగుతున్నాం. లేకపోతే ఏమీ ఉండదన్నమాట. సంపూర్ణంగా ఉంటాయి, పరస్పరం సంపూర్ణమైనటువంటి కలయికతో ఉంటాయి కనుకనే సృష్టి చక్కగా జరగగలుగుతుంది, లేకపోతే జరగదు అని చెబుతున్నారన్నమాట. ఇక తర్వాత ఇవన్నీ పరస్పరంగా ఉన్నాయి కనుకనే ఒక అండం ఉత్పత్తి అయ్యింది. భగవానుడు ఏం చేశాడండి? వీటన్నిటిని తన్మాత్రల్ని పంచభూతాలని అన్నీ కూడా పరస్పరంగా ఒక దగ్గర చేర్చాడు కనుకనే ఒక అండం ఉత్పత్తి అయిందనమాట. అది క్రమక్రమంగా ఏమైంది? పైన 7 లోకాలు, కింద 7 లోకాలుగా జాగ్రత్తగా లేయర్స్ అయ్యాయి. ఎగ్జాక్ట్ సినారియో ఒక తల్లి గర్భంలో కూడా భగవానుడు అలాగే ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ పరస్పరంగా ఒక దగ్గర ఉండే లోపల ఒక అండాన్ని క్రియేట్ చేయగలుగుతాయి. అలా లేకపోతే అండం క్రియేట్ అవ్వదు. ఇవన్నీ కూడా పంచతన్మాత్రలవే కానీ ఈ గుణాలే కానీ పంచభూతాలతోని కలిసి లేకపోతే లోపల ఉన్న అండంలో ఖచ్చితంగా ఏదో ఒక లోపం క్రియేట్ అవుతుంది. వాయువులు సరిగ్గా వెళ్ళలేదనుకోండి వాడు మూతి వంకర ముక్కు వంకర అయిపోతుంది కదా. అలాగే వాడికి శబ్దం సరిగా వినపడేది లేదనుకోండి వాడికి అసలు లోపల ఏం మాట్లాడుతున్నాడో వినపడదు, బయటకు వచ్చిన తర్వాత చెవిటివాడు అవుతాడు. అందుకని ఇవన్నీ పరస్పరంగా ఉండి ఈ అండంలో ఉన్నటువంటి శిశువును కూడా జాగ్రత్తగా చేస్తాయి అన్నమాట. సేమ్ భగవానుడు తన సృష్టిని ఎలా చేశాడో తల్లి గర్భంలో ఉన్నటువంటి దాన్ని కూడా అదే విధంగా సృష్టిని నడిపిస్తూ ఉంటాడట. ఇక తర్వాత చెబుతున్నారు దీన్నంతా కూడా ఏమంటారండి? మహాప్రాకృతిక సృష్టి అంటారన్నమాట. అంటే ఇంకా అసలు పూర్తిగా సృష్టి మొదలవ్వలే, ఇదంతా సృష్టికి ముందు జరిగేటటువంటి పెద్ద సినారియో. ఇవన్నీ చేసుకొనిదే సృష్టిని సృష్టించటం కుదరదు. అందుకని ఏమన్నారండి? దీన్ని మహాప్రాకృతికమైనటువంటిది అన్నమాట. అది ఇక తర్వాత ఒక అండం క్రియేట్ అవుతుందని చెప్పాం.
ఈ అండంలోకి వచ్చేపాటికి ఏమవుతుందండి, భగవానుడే స్వయంగా అందులోకి దూరుతాడనమాట. అందుకే అండాన్ని హిరణ్య గర్భం అంటారు. మనకి వీటిని ఏమంటారు, సాలగ్రామాలలో కూడా హిరణ్య గర్భం అని ఉంటుంది. అది అండాకారంలోనే ఉంటుంది. పెరుమాళ్ళు ఎప్పుడు అంటే సాలగ్రామంలో ఎప్పుడూ అక్కడ ఉంటారు. ఇక సృష్టి చెయ్యాలి అని అనుకుని ఏం చేశారు, అంతా సిద్ధమైపోయింది. అంతా సిద్ధమైన తర్వాత ఇప్పుడు వీటిని లేయర్స్గా చేసి ఎక్కడికక్కడ జీవరాశిని ఇందులో నింపుదాం అని అనుకొని భగవానుడే తాను స్వయంగా అందులోకి దూరాడు ఫస్ట్. ఎందుకంటే మనకేదైనా మనం అందులో ఉండాలి అన్నప్పుడు, మనకేది జరగకూడదు అనుకున్నప్పుడు ముందు ఆయన దూరాలి అందులోకి. ఇప్పుడు పిల్లల్నే ఉందండి, ఏం చేస్తారు, ఒక బండి ఎక్కించాలి, బండి ఎక్కించాలి నడిపించాలన్నప్పుడు ఏం చేస్తాడు, ముందు తండ్రి తాను ఎక్కుతాడు అక్కడికి, సెక్యూర్డ్గా ఉందా లేదా అని చూసుకుంటాడు. చూసుకొని లేదు నేనే నిలబడలేకపోతున్నా, పిల్లాడే నించుంటాడు అని అంటాడు కదా. అదేవిధంగా అలాగే అన్నం పెట్టాలంటే ఆ తల్లో తండ్రో ఏం చేస్తారంటే ముందు ఒకసారి వాళ్ళు తిని చూస్తారు. వాస్తవానికి ఇంకోళ్ళకి పెట్టేటప్పుడు తిని చూడటం తప్పు, పాపం కూడా. కానీ అయినా కూడా ఇది చేదు ఉంటే ఎలా తింటారు, లేదా రుచి లేకపోతే ఎలా ఉంటుంది, పోన్లే 4 ముద్దలు తింటాడు కదా అని ఏం చేస్తారు, ఒకసారి ముందు తాను దాన్ని రుచి చూస్తారు. అది చేదే ఉండని కారమే ఉండని, పాపం వాళ్ళ కారం ఉండదా అండి, అయినా కూడా వాళ్ళు వేసుకొని చూస్తారు కదా. అదేవిధంగా ఇక్కడ భగవానుడు కూడా ఏం చేస్తాడంటే ముందు తాను అందులోకి ఎంటర్ అవుతాడనమాట. ఆ హిరణ్య గర్భం చూడడానికి ఎంత బంగారమయమైనటువంటి అండం, అది ఎంత అందంగా ఉండని, మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి సృష్టికి ఇబ్బంది కలగకూడదని ముందు అందులోకి ఆయన పెడతాడనమాట. ఆయన వెళ్ళిన వెంటనే ఏమవుతుందండి, మేరు పర్వతం అనేటటువంటిదంతా కూడా ఈ హిరణ్య గర్భానికి చుట్టూతా ఇలా పేర్చుకొని ఉంటుందన్నమాట. ఎలా అయితే కనుక ఒక గర్భస్థ శిశువు చుట్టూత మావి ఎలా అయితే కనుక ఉంటుందో, గర్భస్థ శిశువుని మావి కప్పేసి ఉంటుంది. ఎందుకని, రక్షణకి. ఈ తల్లి అడవైన గడ్డి తినేస్తుంది అనుకోండి, లేదా ఈ తల్లికి ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు ఆరోగ్యపరంగా, ఈ మావి రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఈ మరీ చేయి దాడిపోయే వ్యవహారం అయితే తప్ప మ్యాక్సిమం ఈ మావి అనేటటువంటిది తల్లి నుంచి వచ్చేటటువంటి దోషాలు కూడా బిడ్డకి రాకుండా రక్షిస్తుంది. భగవానుడు ఎంత గొప్ప సృష్టి చేశాడండి. ఇదే కడుపులో ఉంటాడు, అయినా సరే వాడిది మళ్ళీ పిండంది మళ్ళీ ఒక ప్రత్యేకమైన లోకం, వాడు ఒక మావిలో ఉంటాడనమాట. అసలు ఏమిటో మళ్ళీ వాడిది ఇంకో వేరే ప్రపంచం అన్నట్టుగా. ఆ తల్లి నుంచి ఆహారం ఎంత కావాలో అంతే ట్యూబ్లోంచి తీసుకుంటూ ఉంటాడు, అంతవరకే, అంతే తప్పిస్తే ఇంకోటి ఏది ఉండదు కదా, అది అనమాట. అలాగే అదేవిధంగా స్వామి కూడా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన వెంటనే ఏమవుతుందండి, ఈ మేరు పర్వతం అంతా కూడా ఒక మావిలాగా ఆవరిస్తుంది అనమాట. మేరు పర్వతం ఏంటండి, బంగారు పర్వతం అనమాట. అటువంటి పర్వతం అంతా కూడా దీనిని ఇలా ఆవరించి ఉంటుంది. అందుకే దానిని హిరణ్య గర్భం అని అంటామన్నమాట. ఇక తర్వాత గర్భాశయంలో ఎలా అయితే కనుక జలం ఉంటుందో, అండం జరగాలంటే ముందు ఏముండాలండి, జలం ఉండాలి. జలం లేకపోతే అండం స్ట్రక్ అయిపోతుంది. ఇంత పెద్ద సృష్టిలో అయినా సరే ఫ్రీగా ఏం తిరగదు. జలం ఉంటేనే జలంతో అండం తోయబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే జలం లేకుండా ఉంటుందో అండం స్ట్రక్ అయిపోతుందో ఇక వాయువులు అన్నీ స్తంభిస్తాయి అన్నమాట. అందుకే పంచభూతాలలో ఏ ఒక్కటి సరిగ్గా పని చేయకపోయినా అండం పనిచేయదు. సేమ్ స్ట్రక్చర్ తల్లి గర్భంలో తీసుకొచ్చి పెట్టాడు భగవానుడు. లోపల అంటుంటారు కదా, ఉమ్మనీరు తగ్గిపోయింది, అందుకే పిండానికి కష్టమయ్యింది, అందుకే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అయినా కూడా పిల్లగాడు ఇబ్బంది పడ్డాడు, లేదా పిల్ల ఇబ్బంది పడింది అని చెప్తూ ఉంటారు కదా. ఏ ఒక్కటి తక్కువైనా సమాంతరంగా రెండు కూడా పరస్పరం నడవాలన్నమాట. ఈ గుణాలు ఆ తర్వాత వచ్చేసరికి పంచభూతాలు, ఇవి పరస్పరంగా నడిస్తేనే ఎగ్జాక్ట్ నడుస్తుంది. అది భగవత్ సృష్టి అంత గొప్పగా ఉందన్నమాట. ఇంకా ఈ జగదీశ్వరుడైనటువంటి విష్ణువు ఈ గర్భంలోకి దూరాడు కదా, అంటే అండంలోకి దూరాడు కదా, పెద్ద సృష్టి చేయాలి అనుకున్నాడు కదా. అలా దూరిన తర్వాత ఆయన ఒక్కొక్కటి సృష్టించేయటం ఆరంభించాడు అనమాట. ఏమిటవి, పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, గ్రహాలు, నక్షత్రాలు, సమస్త లోకాలు, దేవతలను, రాక్షసులను, మానవులను, సమస్త ప్రాణులను సృష్టించటం మొదలుపెట్టాడు అనమాట. ఇంకా అదండి. ఇక ఈ రజోగుణంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు తానే బ్రహ్మరూపధారి అయ్యాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మగా తానే ఒక రూపాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ముందు ఒక ఫైనల్ స్టేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంటికి యజమాని ఉన్నారండి, బాగానే ఉంది, షాపు యజమాని అతనే,
ఎవరినో పెట్టుకున్నప్పుడు వాడి గూట్లో సర్దడం రావట్లే. అప్పుడు ఏం చేస్తాడు ఇతనే వెళ్ళి సర్దుతాడు. ఒకటో రెండో సర్దచ్చు కదా, ఒక రో మొత్తం సర్ది చూపిస్తాడు అనమాట. అప్పుడు ఇతను ఏమవుతున్నాడు, ఇతనే పనివాడు. అంతే తప్ప వాడు పనివాడు కదా, నేను అపాయింట్ చేశా కాబట్టి పెట్టు, ఇట్లా పెట్టు, అట్లా పెట్టు అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడు. ఒకసారి చెప్తాడు, వాడికి అర్థం కాలేదనిపిస్తే ఏం చేస్తాడు, వెంటనే అతని రంగంలోకి దూకుతాడు అనమాట. అదేవిధంగా భగవానుడు ఏం చేశాడట, తానే చతుర్ముఖ బ్రహ్మ రూపాన్ని పొందాడు. చక్కగా చెప్పారండి. ఇందులో మనకు అతిశయోక్తి ఏం లేదు. 65వ శ్లోకంలో అది అండర్లైన్ చేసుకోండి. దేవ స్వయమేవ హరిహి పరహ, తర్వాత లైన్లో బ్రహ్మరూపం సమాస్థాయ. బ్రహ్మగారు అంటే సపరేట్గా ఎవరు కాదండి, ఆ చతుర్ముఖ బ్రహ్మ ఎవరు, మళ్ళీ నారాయణుని యొక్క అవతారమే. ఆయనే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగా రూపాంతరం చెంది సృష్టిని చేయటం మొదలుపెట్టాడనమాట. అది ఇక అక్కడి నుంచి కల్పాంతం వరకు ఆయనే అలా నడిపిస్తూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగా ఉండేది ఆయనే, ఆ తర్వాత నరసింహమూర్తిగా ఉండి స్థితిని నడిపించేది ఆయనే, సృష్టి చేసేది ఆయనే, స్థితిని నడిపించేది ఆయనే. ఆ తర్వాత చివరికి వచ్చేపాటికి లయ అయిపోవాలంతా కూడా. ఆ లయ చేసేటటువంటి రుద్రుడు ఆయనే. 66వ శ్లోకంలో ఉంది చూడండి, రుద్ర రూపేణ సంహరేత్ నరసింహాది రూపేణ, దాన్ని స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు, 66 లైన్ మొత్తం. నరసింహాది రూపేణ రుద్ర రూపేణ సంహరాత్, మళ్ళీ ఆయనే రుద్ర రూపాన్ని దాల్చి మొత్తం అంతటినీ కూడా లయపరిచేస్తాడు. ఇది అయ్యా నువ్వు అడిగినటువంటి ప్రాథమికమైన ప్రశ్నలకి నేను ప్రప్రథమంగా చెప్పినటువంటి సమాధానం ఇది అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ భారద్వాజ మునితో సహా ఆశ్చర్యపోయారట. పో ఇలా ఉంటుందా, మేము ఇంకా ఏదో అవన్నీ వేరు, మన దేహం వేరు, మన దేహం ఏదో నడుస్తోంది అనుకున్నాం, కానీ ఈ దేహంలో మొత్తం పంచభూతాలు ఉన్నాయన్నమాట. ఇదే దేహంలో మొత్తం పంచతన్మాత్రల నుంచి వచ్చినటువంటి పంచగుణాలు ఇందులో ఉన్నాయన్నమాట. సో ఈ గుణాలు, ఈ భూతాలు, ఇవి రెండూ కూడా ఒకదాంతోనొకటి కోఆర్డినేట్ చేస్తేనే ఇలా నడుస్తోందన్నమాట వ్యవహారం అని ఒక్కొక్కళ్ళు అనుకున్నారట. ఇక చెబుతున్నారండి, నిత్య సనాతన పురుషుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. ఆయనే ఆ టైంకి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో ఆయా రూపాన్ని తీసుకొని మనని రక్షిస్తూ ఉంటాడట, మన కోసమని ఆలోచిస్తూ ఉంటాడట. అటువంటి ఆయన యొక్క ఆయువును, అంటే ఎప్పుడైతే కనుక బ్రహ్మగా ఆయన ఒక ఆయువుని తీసుకున్నారో చతుర్ముఖ బ్రహ్మగా, ఆ చతుర్ముఖ బ్రహ్మగా తీసుకున్న వెంటనే ఆయన 100 సంవత్సరాల కాలం జీవిస్తాడు అని ఒక లైన్ రాసి పెట్టాడు అనమాట. అది శ్రీమన్నారాయణుని యొక్క ఆయుష్కి లెక్కే లేదు. కానీ ఆయన ఏం చేశారు, సృష్టి చేయటం కోసమని చతుర్ముఖ బ్రహ్మ రూపాన్ని తీసుకున్నప్పుడు దానికి ఒక నిడివి ఇవ్వాలనిపించింది దీనికి. ఎందుకంటే సాగిపోకూడదు కదా ప్రతిదీ. దీని నిడివి ఎంత అంటే 100 సంవత్సరాలు అనమాట. అందుకని ఏమంటారు, ప్రతి ఒక్కళ్ళు ఏమంటారండి, 100 ఏళ్ళ ఆయుష్ ఉండాలి అంటుంటారు. 100 అనేటటువంటిది ఏంటి, ఒక సంపూర్ణ సంఖ్య అన్నమాట, భగవంతుడు ఏర్పరిచిన సంపూర్ణ సంఖ్య అది. ఇక ఆయన యొక్క ఇదేంటండి 100 సంవత్సరాలట. దీనిని ఏమంటారండి, శతవర్షకాలం అంటే దీన్నే పర అంటారు. ఏమిటో పరధ్యాస అంటుంటారు కదా, అంటే బ్రహ్మగారి యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో ఆ కాలంలో ఎలా ఆలోచిస్తాడో అలా ఎక్కడో ఆలోచిస్తున్నాడండి అని చెప్పడం అన్నమాట. అది ఇక చెబుతున్నారు, కాలస్వరూపుడైనటువంటి శ్రీ విష్ణు భగవానుడు ఏం చేస్తాడండి, ఈ శతవర్ష కాలాన్ని పెట్టి దానిని బట్టే మొత్తం అందరి యొక్క జీవిత నిడివిని డిజైన్ చేశారనమాట. ఆయన చతుర్ముఖ బ్రహ్మది 100 సంవత్సరాలు, దానిని బట్టే దేవతలది, దానిని బట్టే దానవులది, మళ్ళీ దానిని బట్టే మనుషులది, మనందరివి కూడా లెక్కేసింది ఆ 100 సంవత్సరాల నుంచే లెక్కేయటం జరిగిందనమాట. అది కాకపోతే వాళ్ళ టైమింగ్ చాలా ఎక్కువ, మన టైమింగ్ తక్కువ. మనకి మానవ సంవత్సరాలు అంటే టకటక 365 రోజులు ఒక సంవత్సరం ఎగిరిపోతుంది. దేవతలకు అలా ఉండదు, దేవతలకు ఇంకా కాలం జరిగిపోతుంటుంది. అదే చెప్తున్నారు. అవునా, అలా ఉంటుందా అంటే మరి దేవతలకు ఒక రోజు అంటే మనుషులకు ఒక సంవత్సరం అనమాట. మనకు ఒక సంవత్సరం గడిచిపోతుంది, వాళ్ళకి మటుకు ఏముంటుంది, ఒకే రోజు అలా నడుస్తూ ఉంటుంది అన్నమాట సింపుల్గా. అలాగే మనుషులకి ఒక నెల అంటే పితృదేవతలకు, అందుకని ఏం చెప్తారండి, కనీసం ఒక పూటన వాళ్ళకి తిండి పెట్టి సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళది వచ్చేది. అందుకే ఆ ఒక్కరోజన్నా అన్నం పెట్టా అంటే పెట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మాసం అంతా పెట్టినట్టు అవుతుంది అనమాట. అందుకని చెప్తారు. ఇక చెబుతున్నారు 18 నిమిషాలు
ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి తెలియక టైం అంటే ఏదో నడిచిపోతుంది అని అనుకుంటారు. చక్కగా చెప్పారు చూడండి. 18 నిమిషాలంటే ఒక కాష్టకాలం. అలాగే 30 కాష్టలంటే ఒక కళ అంటాం. 30 కాష్టాలు జరిగితే ఒక కళ, 30 కళలు జరిగితే ఒక ముహూర్తం. ముహూర్తం అంటుంటారు కదా, అవునా? అది అన్నమాట. అలాగే 30 ముహూర్తాలు అంటే ఒక పగలు. అంటే ముహూర్తం అంటే ఎంత మనకి 2 గడియలు అంటే 48 నిమిషాలు ముహూర్తం అంటే. ముహూర్తం అంటే కేవలం ఆ ఒక్క నిమిషం కాదు. ముహూర్తం అని అంటే నిమిషం వేరు, ముహూర్తం వేరు. ముహూర్తం అంటే 48 నిమిషాలని ముహూర్తం అంటాం. అట్లా 30 ముహూర్తాలు ఉంటే ఒక పగలు, ఒక రాత్రి అవుతుందన్నమాట. అంటే వెరసి 30 ముహూర్తాలు అంటే అర్థం ఏంటండి? ఒక దినం అని అర్థం అన్నమాట. అది మళ్ళీ ఈ దినంలో కూడా పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. చాలామంది పగలు అనగానే ఏమనుకుంటారు, ఏమైనా మైల స్నానాలు చేయాలనుకోండి, ఒక పగలు పట్టాలి అని అన్నారనుకోండి, అనగానే మధ్యాహ్నం అవగానే స్నానం చేస్తారు. పనికిరాదు. పగలంటే నక్షత్రాలు కనిపించే వరకు పగలు, అప్పటిదాకా ఉండి స్నానం చేయాలి. అది అంతే తప్ప మిట మధ్యాహ్నం దాకా అని కాదు అక్కడ లెక్క. నక్షత్ర దర్శనం అవ్వాలన్నమాట. అప్పటిదాకా పగలు కిందే లెక్క వస్తుంది. అంటే పగలు ఎక్కువ, రాత్రి తక్కువ ఉంటుంది దినంలో. చాలా సింపుల్ అనమాట అది. ఇక తర్వాత ఈ 30 అహోరాత్రాలు అంటే 30 పగళ్ళు 30 రాత్రులు అంటే ఏంటండి? ఇవన్నీ 30 కలిస్తే అంటే 30 రోజులు కలిస్తే ఎంత అవుతుంది? ఒక మాసం, ఒక నెల కదా. అలా ఈ మాసంలో మళ్ళీ 2గా డివైడ్ అయ్యింది. ఏంటది? 2 ఆయనాలు కదా. ఉత్తరాయణం ఒకటి, దక్షిణాయనం ఒకటి అన్నమాట. అది ఈ దక్షిణాయనం అయితే ఏదైతే ఉందో ఆ దేవతలకి ఏంటి? పగల రాత్రి, వాళ్ళకి రాత్రికాలం. ఉత్తరాయణం ఏంటి? పగలు కాలం. అందుకనే ఈ దక్షిణాయన కాలంలో చిట్ట చివరి నెలని ఏం చేస్తాం? ధనుర్మాసం అని చెప్పుకుంటాం. ఎందుకంటే దేవతలకు అది బ్రాహ్మీ ముహూర్త సమయం అన్నమాట. ఇక పగలుకి జస్ట్ ముందుండే సమయం అని చెప్తారు. అది ఇక అలా మొత్తానికి ఉత్తరాయణం దక్షిణాయనం 2 కలిస్తే అప్పుడేమవుతుంది? ఒక సంవత్సరం అవుతుంది కదా. ఇక చెబుతున్నారండి, ఇలా సంవత్సరాలు అనేటటువంటి మానవుడికి 1 సంవత్సరం అంటే దేవతలకు 1 రోజు అంతే. చాలా సింపుల్గా జరిగిపోతుంది అనమాట. మనం ఏదో కొట్టుకొని సంవత్సరం జరుపుతామా, వాళ్ళకి సింపుల్గా 1 రోజు. అయితే చూడటానికి మనకి అబ్బా వాళ్ళకి ఎంత లైఫ్ ఉందో అనుకుంటాం, కానీ ఇంత పెద్ద నిడివి ఉన్నటువంటి రోజులో ఒక తప్పు చేయకుండా జరగాలంటే చాలా కష్టం అండి కదా. ఇప్పుడు నిన్న మనం వెళ్ళాం అక్కడికి, నదీ స్నానం ఏదో చేసాము, కాస్త ఏదో అక్కడ ఇది చేసాం, ఇంకొంతసేపు ఏదో చేసాం, కాలం అలా గడిచాము. అక్కడ ఇక్కడ ఏది తినకుండా, ఏ దోషాలు లేకుండా కాస్త ఏదో ఇంటికి వచ్చాము, నీరసం అయిపోతుంది కదా. అక్కడ తిరిగి ఇంత స్నానం చేసేపాటికి నీరసం వచ్చే, సరే కాస్త అంత ఏదో తిని పడుకున్నాం, అవునా? సో ఈ కాస్త టైంలోనే ఇంత అయిపోయింది. ఇప్పుడు ఇదే 2 రోజులు చేయాలి అనేసరికి ఏమవుతుంది? ఖచ్చితంగా కొంచెం ఏదన్నా తింటే బాగుంటుంది, లేదా అటు చూస్తే బాగుంటుంది, ఇటు చూస్తే బాగుంటుంది. ఇందుకే నా దగ్గరికి ఎవరెవరు వచ్చారు, ఏ అప్సరస అయినా వచ్చిందో లేదో, అసలు అప్సరస బాగుందో లేదో, ఆ కాసేపటికే మనం కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమైపోతుంది. అటువంటిది వీళ్ళకి రోజు నిడివి, మనకు 1 సంవత్సరం ఎంతో, వీళ్ళకి రోజు నిడివి అంతసేపు ఉండాలి అంటే చాలా కష్టం అండి. అందుకనే ఏమన్నారు? మానవ జీవితం అంత అదృష్టమయమైన జీవితం మరి ఒకటి లేదని చెప్పారు. అందుకే అమ్మవారు వయ్యెత్తు వాసవీరుగాలు, ఈ భూమి మీద పుట్టడమే నువ్వు చేసుకున్న అదృష్టం రా బాబు. ఆ దేవతల్లో పడో లేదా ఇంకో చోటు పడో, అబ్బో దానికి ఇంకా చాలా కష్టాలు పడాలి. ఎందుకంటే వాళ్ళ టైం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? రెస్ట్రిక్షన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అట్లాగే వాళ్ళు శ్రద్ధగా ఉండే అవసరం కూడా ఎక్కువైపోతుంది. మనం ఏంటండి, చిన్న ప్రాణం, చక్కగా చిన్న టైము, కాస్త పని చేస్తాం, కాస్త తొందరగా అలసిపోతాం, అయిపోయింది, బబ్బు ఉంటాం. వాళ్ళకి అలా కాదు. దేహం పెద్దదే, టైము పెద్దదే, ఆలోచన పెద్దదే, శక్తి ఎక్కువే, కాబట్టి తొందరగా అలసట రాదు. అందుకనే వాళ్ళు చాలా చోట్ల దేవతలకి శాపాలు వచ్చేది పాపం అందుకేనండి. వాళ్ళు ఏదో మంచి చేద్దామని ఏదో నదీ తీరానికి వెళ్తారు, అక్కడ కాస్త ఏదో అప్సరస కనపడుతుంది, ఇక అంతా అలా చూస్తూ కూర్చుంటారు. ఈలోపు అదిగో చూసావా, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, పో ఇక్కడ పోయి తపస్సు చేయి, అక్కడ పోయి తపస్సు చేయంటే వేల సంవత్సరాలు తపస్సుకే గడిచిపోతుంది కదా. అందుకని మానవ జీవితం అంత అదృష్టమయమైన జీవితం మరి ఒకటి లేదనమాట. ఉన్న కాస్త జీవితంలో చక్కగా తప్పు లేకుండా భగవానుని సేవించుకోవచ్చు కదా.
అని చెప్తారనమాట. అది ఇక ఇలా కాలం జరుగుతుందయా అని అంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అబ్బో మనది ఇంత జీవితం, వాళ్ళదంతా జీవితమా అని ఆశ్చర్యపోతూ ఉన్నారట. ఇక 12,000 సంవత్సరాలని ఏం చేస్తారటండి, 4 భాగాలుగా డివైడ్ చేయటం జరుగుతుందన్నమాట. అంటే మొత్తం అంతా కూడా దివ్య వర్షాలు, మన వర్షాలు కావి, దేవతల యొక్క వర్షం. ఆ వర్షం ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ కోట్ల లక్షల సంవత్సరాలు అయిపోతాయి. అది కూడా చెప్పుకుందాం. దేవతల వర్షాల ప్రకారం 12,000 సంవత్సరాలని తీసుకున్నారు. తీసుకొని 4గా డివైడ్ చేశారు. చేసి 4 యుగాలు చేశారట. చేసి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలుగా చేశారు. చేసి అప్పటికీ కూడా భగవానుడు ఏం చేశాడండి, ఫస్ట్ కృతయుగానికి ఎక్కువ టైం ఇచ్చారు. అంటే అందులోకి వచ్చేపాటికి ఏంటండి, టైం చాలా ఎక్కువ ఇచ్చేస్తారు. 4 కోట్ల సంవత్సరాల చిల్లర ఉంటుంది. అలాగే మళ్ళీ త్రేతాయుగం 3కి దించేశారు. ద్వాపర యుగం 2కి దించేశారు. అలాగే తర్వాత కలియుగం ఇంకా కిందికి దించేశారు అన్నమాట. చాలా తక్కువ కలియుగం టైం. ఈ కలియుగం టైంకే మనం అబ్బో కలియుగం వచ్చేసింది, అంతా అయిపోయింది, ధర్మం అయిపోయిందని మనం ఇంత ఏడుస్తున్నాం కదా. కలియుగం టైమే చాలా తక్కువట. అది చెబుతున్నారనమాట. ఇక ప్రతి ఒక్క యుగానికి కూడా దీన్ని బేస్ ఎలా చేసుకున్నారా అంటే, ప్రతి ఒక్క యుగానికి ముందు తర్వాత 100 సంవత్సరాల సంధ్యాకాలం ఉంటుంది. 100 సంధికాలం అంటాం దాన్ని. అదే సంధికాలం, దాన్నే సంధ్యాకాలం అంటాం. అంటే 100 సంవత్సరాల ముందు, 100 సంవత్సరాల తర్వాత అలా గ్యాప్ ఉంటుందన్నమాట. ఏమీ ఉండదు. మనుషులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. ఆ యుగం నుంచి ఈ యుగానికి జరిగేటప్పుడు అలా స్తబ్దుగా నడుస్తుంది, అంతవరకే ఏమీ జరగదు అక్కడ. అది ఈ సంధికాలం. అందుకనే మనకి అవన్నీ గుర్తు చేయడానికే రోజు మొత్తం మీద కూడా మనకి సంధ్యాకాలాలు ఉంటాయండి. దానికి సంధ్యావందనం చేయమని చెప్పేది అందుకే అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఒక యుగం నుంచి ఇంకో యుగానికి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి ఆ చీకటి తెరల నుంచి, చీకటి పొరల నుంచి ఎవరికి కూడా కీడుగా కలగకుండా ఇవన్నీ రక్షిస్తాయి. అప్పుడు మనది మనకని కాదు, మనం చేసే సంధ్యావందనం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది, సహాయపడుతుంది. అందుకనే ఆ సంధ్యాకాలంలో సంధ్యావందనం చేయమంటారు. రోజుకు 3 సంధ్యలు వస్తాయి అట్లాగా. అది ఇక తర్వాత చెప్తున్నారు. అలా ఈ సంధ్యాలన్నిటినీ కూడా లెక్క వేసుకొని, అంటే ప్రతిదీ 100 అని చెప్తున్నాం కదా, ఇవన్నీ కూడా కలుపుకొని మొత్తం అన్ని యుగాలని కూడా లెక్క వేయటం జరుగుతుందయా. అలా చతుర్యుగాలని చెప్పడం జరుగుతుంది. ఇక చెప్తున్నారు, ఈ సప్త ఋషులు, ఇంద్రుడు, మనువులు, ఆ మనువు యొక్క కుమారులు, వీళ్ళందరూ కూడా ఒకసారి సృష్టించబడ్డవారు. అందుకే వీళ్ళందరి యొక్క ఇది ఒక టీం లాగా అనిపిస్తుంది మనకి. అలాగే వీరి యొక్క అంతం కూడా ఒకేసారి జరిగిపోతుంది. ఎవరెవరు? సప్త ఋషులు, ఇంద్రుడు అంటే 14 మంది ఉన్నారండి మనువులు. వీళ్ళందరూ కూడా ఒకేసారి వాళ్ళ జీవితం కూడా లైఫ్ టైం అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత 71 చతుర్యుగ కాలం ఏదైతే ఉందో దాన్ని మన్వంతరం అంటారు. చాలామంది అంటూ ఉంటారు కదా, మన్వంతరం అని. అంటే 71 చతుర్యుగ కాలాలంటే 4 యుగాలు జరగాలి. అలా 4 యుగాలు కూడా 71 సార్లు టర్న్ అవ్వాలి. అలా టర్న్ అయితే 1 మన్వంతరం అవుతుందన్నమాట. అది చెప్తున్నారు. అలా ఒక్కొక్క కాలం జరుగుతున్న కొద్దీ ఈ సృష్టి అనేటటువంటిది కూడా జరుగుతూ వచ్చి, సృష్టి నుంచి స్థితి నుంచి మళ్ళీ లయ అయ్యి, ఆ లయ అంతా కూడా ఎందులోకి అవుతుందయా, ఆ నృసింహస్వామిలోకే అవుతుంది అని చెబుతున్నారనమాట. ఇక తర్వాత ఎప్పుడైతే గనక స్వామి వీటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అని అనుకుంటాడో, అప్పుడు వెంటనే స్వామి ఏం చేస్తాడట, యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడనమాట. ఈ యోగ నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఆయన వటపత్రాన్ని ఎంచుకుంటారు. ఆ వటపత్రం మీదకి వెళ్ళిపోయి యోగ నిద్రలోకి వెళ్తారు. అది ఈ పగలంతా కూడా ముల్లోకాలు నడిచేటటువంటి పగలంతా ఏదైతే ఉందో దానిని, అంటే ఈ కాలం అంతా సృష్టి నడిచేటటువంటి కాలం ఏదైతే ఉందో అదంతా కూడా ఏమన్నారండి, ఒక పగలు అని చెప్పారు భగవానుడికి. భగవానుడు అంటే ఎవరండి? ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ అని ఏదైతే చెప్తున్నామో, శ్రీమన్నారాయణ ఆ రూపం తీసుకొని ఎక్కడైతే ఉన్నాడో ఆయనకన్నమాట. అలాగే ఎప్పుడైతే సృష్టి మొత్తం లయ చేసి తన బొజ్జలో పెట్టుకుంటాడో ఆ చతుర్ముఖ బ్రహ్మ సమయం ఏమంటారు, అప్పుడు రాత్రి అయ్యిందయ్యా అని అంటారన్నమాట. చతుర్ముఖ బ్రహ్మ అంటే అదేదో కొత్త రూపం ఏం కాదండి, నారాయణుడే మళ్ళీ ఆ రూపాన్ని తీసుకున్నారు. మళ్ళీ స్థితిని అంతా నడిపించటం కోసమని నారాయణుడే విష్ణు రూపాన్ని తీసుకున్నాడు.
మళ్ళీ లయను చేయడం కోసమని నారాయణుడే రుద్ర రూపాన్ని తీసుకున్నాడు అనమాట. అది ఇవన్నీ మీకు వేరువేరుగా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణుని యొక్క రూపములే అని చెప్పి సూత మహర్షి భరద్వాజ మహర్షికి తదితర మహర్షులందరికీ కూడా అక్కడ చెప్పడం జరిగినదనమాట. అలా చెప్పిన తర్వాత ఈ స్థితిని రక్షించుకోవటం కోసమని, సృష్టిని రక్షించుకుంటూ స్థాపన చేయటం కోసమని ఏం చేస్తాడు నారాయణుడు రకరకాల రూపాలని తీసుకుంటాడు. అలా తీసుకొని కాలాన్ని నడిపిస్తూ ఉంటాడయా అని చెప్పారనమాట. చెప్తే అప్పుడు వీళ్ళకి అలా ఆశ్చర్యమైపోయి చూసి, గర్భంలో ఇంత పెద్ద విశ్వాన్ని పెట్టుకొని ఉంటాడా, అది సాధ్యమయ్యే పనేనా అంటే ఆ విషయాన్ని కూడా చెబుతానయా అని చెప్పనారంభిస్తాడనమాట. స్వస్తి. నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుగ్రీవ నరసింహ, నమో 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 లక్ష్మీ నరసింహ.